వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్లియర్ కట్ విత్ రాకా. ప్రతిరోజు వచ్చే దినపత్రికల్లో ప్రధాన వార్తలకు సంబంధించి ఒక క్లియర్ కట్ వివరణ అందించేందుకు ఈ రోజు కూడా మనతో పాటు ఉన్నారు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు. మరి ఆయనతో మాట్లాడే ముందుగా ఈనాటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదల. అత్యధిక స్థానాల్లో విజయడంకా మోగించిన టీఆర్ఎస్ మద్దతుదారులు. నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు. హైకోర్టు ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆహ్వానించనున్న సీఎం. కర్ణాటకలో సిద్ధగంగా శివకుమారస్వామి శివైక్యం. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలో నేడు బీజేపీ ర్యాలీ. హాజరు కానున్న అమిత్ షా. ఇక ఈ రోజు వార్తాపత్రికల్లో హెడ్లైన్స్ తో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈనాడు దినపత్రికను మొదటగా చూద్దాం. గులాబీ పంచ్ పంచాయతీ ఎన్నికల్లో తెరాస మద్దతుదారుల హవా అంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. 59% స్థానాల్లో వారిదే గెలుపు, 20% స్థానాల్లో కాంగ్రెస్ వర్గీయుల విజయం. ఎన్నికలు పార్టీ రహితమైన పలు చోట్ల పార్టీల ప్రమేయం. 85.76% పోలింగ్. యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 95%. నామానాయక్ తండాలో పోలింగ్ అధికారుల నిర్బంధం. 3 చోట్ల రీపోలింగ్ కు నిర్ణయం అంటూ కూడా పంచాయతీ ఎలక్షన్స్ తొలి విడత ఎలక్షన్స్ జరిగినాయి నిన్న. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ లో ఎక్కువగా గులాబీ జెండా ఎగురవేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక వేదనాదం మహాయాగం అంటూ ఎర్రవల్లిలో శాస్త్రోక్తంగా సహస్ర చండీ ప్రారంభం. పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, హాజరైన ప్రముఖులు అంటూ కూడా నిన్న కేసీఆర్ చేపట్టినటువంటి చండీయాగానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఆ కిందే తాలిబాన్ల మారణ హోం అంటూ కూడా మరొక వార్త కనిపిస్తుంది. ఆఫ్ఘాన్ సైనిక స్థావరంపై దాడి, 126 మంది మృతి అంటూ ఒక మారణ హోమానికి సంబంధించినటువంటి వార్త మనకు కనిపిస్తుంది. ఇక ఆ పక్కనే దివికేగిన శివకుమారస్వామి 111 ఏళ్ల వయసులో పరమపదించిన మానవతామూర్తి. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం. మఠం ఆవరణలో నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటూ కూడా శివకుమారస్వామికి సంబంధించినటువంటి వార్త మనకు కనిపిస్తోంది. ఇక ఆ పక్కనే ప్రధానంగా ఇంకొక వార్త మనం చెప్పుకొని తీరాలి. ఈవీఎంలతో మాయ అంటూ కూడా ప్రధానంగా ఇంకొక వార్త కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటు యంత్రాలను హ్యాక్ చేయించారు. ఈ విషయం తెలిసిన గోపీనాథ్ ముండే హత్యకు గురయ్యారు. ఆ కేసు దర్యాప్తు చేసిన అధికారి కూడా మరణించారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మేము రుజువు చేశాం. మా బృందంలో కొంతమందిని హైదరాబాద్ లో చంపేశారు. భాజపా నేతను కలవడానికి వెళ్లినప్పుడు మాపై కాల్పులు, నేను తప్పించుకుని విదేశాలకి పారిపోయా అంటూ కూడా గజా అనేటువంటి సైబర్ నిపుణుడు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం ప్రధానంగా ఈ వార్తలో చూడొచ్చు. ఇక ఆ కిందగా మరొక వార్త కనిపిస్తోంది. సాయంకాలం స్పెషలిస్ట్ వైద్యం అంటూ కూడా బస్తీ దవాఖానాల్లో ఏర్పాటుకు సన్నాహాలు. ఫిబ్రవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో అమలు చేయబోతున్నారు. ఇక దశల వారీగా రాష్ట్రమంతా విస్తరణ అంటూ కూడా ఒక స్పెషలిస్ట్ వైద్యానికి సంబంధించి ఒక స్కీమ్ తీసుకొస్తోంది ప్రభుత్వం. దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇక ఆ తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఇక ఇక్కడ కూడా సేమ్ న్యూస్ కనిపిస్తోంది. ఈవీఎం దుమారం అంటూ కూడా ఈవీఎం దుమారం నిన్న ఏదైతే చెలరేగిందో, ఒక సైబర్ నిపుణుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు మనకు ఈ వార్తలో కూడా కనిపిస్తున్నాయి. ఇక దానికి సంబంధించి కాంగ్రెస్ ది వెరితనం అంటూ కూడా అమిత్ షా, అరుణ్ జైట్లీ చేసినటువంటి వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లక్షల మంది ఎన్నికల సిబ్బంది కుమ్మక్కయ్యారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు హాస్యాస్పదం, అరుణ్ జైట్లీ ధ్వజమెత్తారు అంటూ కూడా మనకి ప్రధానంగా ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. హ్యాక్ అయింది ఈవీఎంలు కాదు, కాంగ్రెస్ బుద్ధి హ్యాక్ అయిందంటూ కూడా నక్వీ చేసినటువంటి వ్యాఖ్యలు మనకు ఈ వార్తలో కనిపిస్తున్నాయి. ఇక ఈవీఎంల రిగ్గింగ్ అసాధ్యం అంటూ కూడా ఈసీ చేసినటువంటి వ్యాఖ్యలు పక్కనే మనకు మరొక వార్తలో కనిపిస్తూ ఉన్నాయి. గజాపై చట్టపరంగా చర్యలు ఈసీ అంటూ కూడా మనకు ప్రధానంగా ఇక్కడ వార్త కనిపిస్తోంది. ఇక ఆ కిందే ఇంకొక వార్త కనిపిస్తోంది. మాఫీ 4 విడతల్లో అంటూ కూడా లబ్ధిదారులుగా 42 లక్షల మంది రైతులు, 24,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్న సర్కారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి శ్రీకారం. కటాఫ్ తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ అంటూ కూడా రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి వార్త దాదాపుగా ఒక సందిగ్ధం వీడిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ వార్తతో 4 విడతల్లో రైతుల రుణమాఫీ జరగబోతుందని తెలుస్తోంది. ఈ వార్తతో ప్రధానంగా ఉన్నటువంటి హెడ్లైన్స్ అయితే ఇవి ఈ రోజుకి. అయితే సార్, ప్రధానంగా మనం పంచాయతీ ఎలక్షన్స్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. టీఆర్ఎస్ విజయదుందుబి మోగించింది. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, నిన్న అనుకుంటూనే ఉన్నాం. పెద్దగా పోటీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఎవరైతే టీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారో వారికి విజయం లభించినట్టుగా తెలుస్తుంది. సో ఈ విజయాన్ని మనం ఎలా చూడొచ్చు? పెద్దగా ఏ పార్టీలు కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా పెద్దగా ఎక్కడ కూడా పోటీ కనిపించలేదు మనకి, ఎందుకని అంటారు?
అంటే కాంగ్రెస్ పెద్దగా పోటీ పడనప్పటికీ కూడా కాంగ్రెస్ దాదాపు నిన్న మొదటి విడతలో దాదాపు 900 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే ఈ రాష్ట్రంలో అపోజిషన్కి ఇప్పటికీ చాలా గణనీయమైనటువంటి స్పేస్ ఉంది. అంటే దాదాపు 790 ఏకగ్రీవాలు జరిగిన తర్వాత మరొక 1000 సీట్లు గెలిచిన తర్వాత కూడా పోటీ జరిగిన వాటిల్లో దాదాపు 900 కాంగ్రెస్ గెలవగలిగింది. సో ఇది ఒక గణనీయమైనటువంటి పరిణామం. కాంగ్రెస్ పెద్దగా ప్రయత్నం చేయకపోయినా కూడా ఇది వచ్చినాయంటే ఈ రాష్ట్రంలో అపోజిషన్కి స్పేస్ ఉంది ఒకటి. రెండవది, అపోజిషన్ గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే మనోధైర్యాన్ని వీడకుండా అసెంబ్లీ ఎన్నికలు కాగానే కొంత ప్రయత్నం చేస్తుంటే కొంత మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉండేది. కాబట్టి ఈ రాష్ట్రంలో విపక్షాలు తమ జోరును పెంచవలసినటువంటి అవసరము పంచాయతీ ఎన్నికల మొదటి విడత మనకు చెప్పేటటువంటి మొట్టమొదటి పాఠం. రెండవది, చాలా చోట్ల అసలు పోటీ ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే ఉన్నారు. అంటే పోటీ జరగకుండా ఏకగ్రీవం జరిగినవి కాకుండా పోటీ జరిగిన చోట్ల కూడాను ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా టీఆర్ఎస్ మద్దతు ఉన్నటువంటి వివిధ ఫ్యాక్షన్లకు చెందినటువంటి నాయకులు కావడం గమనించాల్సినటువంటి విషయం. ఇది సరైన రీతిలో టీఆర్ఎస్ కనుక దీన్ని సర్దుకోకపోయినట్లయితే ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఫ్యాక్షన్స్ లేదా చిన్న చిన్న గ్రూప్స్ ఏవైతే ఏర్పడ్డాయో పార్టీ టీఆర్ఎస్ లోపల అవి లోక్సభ ఎన్నికల సమయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తెచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని టీఆర్ఎస్ తక్షణం సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బీజేపీ పెద్దగా అసలు పోటీలో ఎక్కడ లేదు. ఒక 34 చోట్ల బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు గెలిచినట్టుగా మనకి తెలుస్తుంది. ఓవరాల్గా ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే 2 ప్రధానమైనటువంటి గుణపాఠాలు. మొదటిది, అపోజిషన్ స్పేస్ పూర్తిగా పోలేదు. అసెంబ్లీలో జరిగినటువంటి ఘోర పరాభవం తరువాత పెద్దగా ప్రయత్నం చేయకపోయినా కూడా కాంగ్రెస్ పర్వాలేదన్నట్టుగా గేమ్ ఆడగలిగింది. రెండవది, టీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటల్ని తక్షణము సర్దుకోకపోయినట్లయితే లోక్సభ ఎన్నికల సమయానికి ఇవి గ్రామ స్థాయిలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. దాన్ని ఎట్లా సర్దుకుంటారన్నది మనం చూడాలి. మూడవ అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, లోకసభ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగలేదు. ఒక్క బూత్లో కూడా రీపోలింగ్ జరగలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో. పంచాయతీ ఎలక్షన్స్లో 3 చోట్ల 4 చోట్ల రీపోలింగ్ జరిగేటువంటి పరిస్థితి. అంటే హింస కానివ్వండి, గ్రామ స్థాయిలో కక్షలు కార్పణ్యాలు పెంచటం కానివ్వండి, గ్రామ స్థాయిలో పోటాపోటీ పరిస్థితి ఏ మేరకు వెళ్ళిందంటే కొట్టుకునే స్థాయి దాకా వెళ్ళడం. ఇది కొంత ఆందోళనకరం. గ్రామస్థాయి రాజకీయాలు గ్రామస్థాయి అధికార వికేంద్రీకరణ కోసం, పట్టు కోసమో ఆధిపత్యం కోసమో పోరాటం చేయటం కోసం కాదు. ఇది గమనించాలి. డబ్బు పంపిణీ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి విషయం. దాదాపు నిన్న ఒక సర్పంచ్ అభ్యర్థితో మాట్లాడుతుంటే అతను చెప్పింది, దాదాపు అతను తన గ్రామం మొత్తంలో 600 ఓట్లు ఉన్నాయి. 600 ఓట్ల కోసం ఆయన దాదాపు 15-20 లక్షలు ఖర్చు పెట్టానని చెప్పాడు. అంటే దాదాపు ఓటుకి కొన్ని వేలు ఇచ్చినట్టుగా లెక్క వస్తున్నది ఇది. కాబట్టి ఈ స్థాయిలో డబ్బు ఉపయోగం, డబ్బుని ఇలా వెదజల్లడము సర్పంచ్ స్థాయిలో కూడాను ఇది కొంచెం ఆందోళనకరమైనటువంటి విషయం. రాబోయే రోజుల్లో ధన ప్రభావాన్ని తగ్గించి ప్రజలతో మమేకమై ప్రజల మధ్య పనిచేస్తూ ఉండేటటువంటి వ్యక్తి కులానికి అతీతంగా, ధన ప్రభావానికి అతీతంగా ప్రజల నుంచి ఎన్నిక కాబడాలి. క్రింద స్థాయిలోనే మనం ఈ రకంగా డబ్బు ప్రభావము, గిఫ్ట్ల ప్రభావము, మందు ప్రభావము ఉన్నట్లయితే, మద్యం ప్రభావం ఉన్నట్లయితే అది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. మన రాష్ట్రంలో ఎన్నికలు క్రమేపీ డబ్బుతో ఆడేటటువంటి జూదంగా మారిపోతున్నాయి. ఇది నిజంగా కూడా మనం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి అండి. అలాగే కేసీఆర్ తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే రైతుల రుణమాఫీ గురించి కూడా నిన్న తెరదించేశారు. ఈ టాపిక్ ఇంకా చెప్పాలంటే 4 విడతల్లో ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుంది. 1,00,000 వరకు రుణమాఫీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అయితే 24,000 కోట్ల రూపాయలు ఇంచుమించు ఈ రుణమాఫీకి సంబంధించి కేంద్రం నిధులు విడుదల చేయాల్సి ఉంది. సో దీని గురించి మనం ఏమంటాం? దీనికి కేంద్రం నిధులు విడుదల చేయదు. రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావు. రాష్ట్ర ప్రభుత్వాలే దానికి వనరులను సమీకరించుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని, రుణమాఫీ కేంద్ర ప్రభుత్వ విధానం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు కనుక రుణమాఫీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వనరులు సమకూర్చుకోవాలి. ఉదాహరణకి ఒక బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ కూడా రుణమాఫీ చేసింది.
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు ఎన్నికల సమయంలో. దాన్ని వాళ్ళు అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా విడతల వారియే. ఎందుకంటే ఒక్కసారి రుణమాఫీ చేసినట్లయితే మొత్తం ఏకకాల వెయివర్ గనక ఉన్నట్లయితే, ఏకకాల రుణమాఫీ జరిగితే మొత్తం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. కాబట్టి విడతల వారీగానే ఇస్తారు. ఆ 1 సంవత్సరాన్ని 5 సంవత్సరాలు రుణమాఫీ చేస్తారు. 2వ సంవత్సరం కావాల్సిన రుణాన్ని ఎవరు మాఫీ చేస్తారు? ఈ రుణం పూర్తి కాకుండా 2వసారి రుణానికి హామీ ఎవరిస్తారు? ఏ బ్యాంకు రుణం ఇస్తుంది? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలే ఈ వనరుల్ని సమీకరించుకోవాలి. ఒకటి. రెండవది, ప్రజలకు ఈ మాఫీలు అలవాటు చేయకూడదు. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, నాకు రుణం వద్దండి, నాకు అప్పు వద్దండి, నాకు రుణం కావాలన్నాడు. అప్పుకి రుణానికి తేడా ఏమిటని అడిగాను. అడిగితే అప్పు అంటే తీర్చాలండి, రుణం అంటే మాఫీ అయిపోతుందండి అన్న. అంటే బ్యాంకు నుంచి తీసుకున్న రుణం బ్యాంకు కట్టనక్కర్లేదు అన్నటువంటి భావన ఎప్పుడైతే వ్యక్తిలో వస్తుందో బాధ్యతారాహిత్యం పెరుగుతుంది. కాబట్టి ఈ బాధ్యతారాహిత్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వాలు పనిచేయకూడదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎన్నికల కోసం, ఓట్లు గెలవడం కోసం చేయవచ్చు, కానీ దీనివల్ల దీర్ఘకాలికంగా ఉండేటువంటి పరిణామాలు మంచివి కావు. అలాగే రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు మరింత మెరుగైన వైద్యం అందించే విధంగా మరొక స్కీమ్ వస్తుంది సార్. చాలా మంచిదండి. ఇటువంటి బస్తీ దవాఖానాల్ని పటిష్టం చేసినట్లయితే చాలా మేలు జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ఒక రకంగా కార్పొరేట్ వ్యక్తులకి, కార్పొరేట్ వైద్యాన్ని సామాన్య ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి మనిషికి వచ్చేటటువంటి వ్యాధుల్లో 90% వ్యాధులు నాన్ సీరియస్, 2 రోజులు 3 రోజులు సరైన చికిత్స చేస్తే తగ్గేటువంటి వ్యాధులు ఉంటాయి. కాబట్టి బస్తీ డాక్టర్ల వ్యవస్థను పటిష్టం చేసినట్లయితే, ప్రజా వైద్యాన్ని పటిష్టపరిచినట్లయితే 90% సమస్యల్ని మనం పరిష్కరించగలం. మిగతా ఏవైతే కాస్ట్లీ వైద్యం ఉన్నదో, కార్పొరేట్ వైద్యం అవసరమైనటువంటి మిగతా 10% ఉందో దానికోసం ఆరోగ్యశ్రీని ఉపయోగించవచ్చు. బస్తీ వైద్యశాలని పటిష్టం చేయడం అనేది మంచి ప్రయత్నం, దీన్ని అభినందించాలి. ఇది సజావుగా సాగి వైద్యశాలల్లో వైద్యులు సరైన రీతిలో వైద్యం అందిస్తారని, ప్రజారోగ్యాన్ని పట్టించుకుంటారని మనం ఆశిద్దాం. రైట్, మరిన్ని వివరాలు. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3805582171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. వెల్కమ్ బ్యాక్ టు క్లియర్ కట్ విత్ రాకా. అలాగే సార్, శివకుమార స్వామి శివైక్యం చెందారు. ఆ వార్త గురించి మనం మాట్లాడుకోవాలి. దాదాపు 111 సంవత్సరాల వయసున్న వ్యక్తి, ఆయన గురించి చెప్పండి సార్. సిద్ధగంగ మఠం అని కర్ణాటకలో లింగాయత్ సంప్రదాయానికి చెందినటువంటి మఠం ఇది. లింగాయత్లు మీకు పశ్చిమ కర్ణాటక, ముఖ్యంగా తుమ్కూరు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, షిమోగా, ఈ తర్వాత ఉత్తర కర్ణాటకలో మన హుబ్లీ ఏరియాలో చాలా పెద్ద సంఖ్యలో బసవేశ్వరుని ఆరాధించేటటువంటి, ఆయన బోధించినటువంటి నీతి నియమాలను అనుసరించేటటువంటి లింగాయత్ వ్యవస్థ చాలా పెద్ద సంఖ్యలో ఉంది. ఆ కమ్యూనిటీకి అనేకానేక మఠాలు ఉన్నాయి. నిజానికి ఈ మఠాలు ఆ కమ్యూనిటీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడంలో చాలా కీలక పాత్ర వహించాయి. వీళ్ళు ప్రజలని, లింగాయత్ కమ్యూనిటీ గురించి చెప్తారు.
శివకుమార స్వామి కానివ్వండి, మిగతా లింగాయత్ మఠాధిపతులందరూ కూడాను లింగాయత్ సముదాయం చెందిన ప్రజలకు మీకు 5 పిల్లలు ఉన్నట్లయితే ఒక పిల్లవాడిని వ్యవసాయానికి పంపండి, ఒక పిల్లవాడిని లాయర్ చేయండి, ఒక పిల్లవాడిని వైద్యుడు చేయండి, ఒక పిల్లవాడిని రాజకీయంలోకి తీసుకుని రండి అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. మీకు పిల్లవాడు ఉన్నట్టు, మీకు సంతానం ఉన్నట్లయితే ఒక సంతానాన్ని, ఆడ మగ సంబంధం లేదు, అందరినీ. అంటే చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి విషయాల్లో ప్రావీణ్యం సాధించాలి, ధార్మికమైనటువంటి అంశాల్లో ప్రావీణ్యం సంపాదించాలి, చదువు సంధ్యలు ఉండాలి, రాజకీయంలో వెళ్ళాలి. కాబట్టి ఒక కమ్యూనిటీని బాగు చేయటంలో మఠాలు పోషించినటువంటి కీలక పాత్రని చూడాలంటే కర్ణాటకకు వెళ్ళాలి. కర్ణాటకలో అన్ని కులాలకి ఆయా కులాలకు చెందినటువంటి మఠాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి మాదిగలకు కూడా ఒక మఠం ఉంది, అక్కడ చాలా పెద్ద మఠం ఉంది, ఆ మఠానికి చాలా ప్రాబల్యం ఉంది. మేదర చెన్నయ్య అనేటువంటి స్వామి ఉన్నారు. అలాగే కర్ణాటకలో మీకు అన్ని కులాలకు మఠాలు ఉండటం, ఆ మఠాలు ఆయా కులాల అభివృద్ధి కోసం పాటుపడటం, ఆ కులాల యొక్క రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడటం. శివకుమార స్వామి కూడా సిద్ధగంగ మఠం ద్వారా ఆయన గత దాదాపు ఒక 95-96 సంవత్సరాలుగా ఆయన సేవ చేస్తూ వచ్చారు. విద్యారంగంలో సేవ చేశారు, ధార్మిక జాగరణ చేశారు, లింగాయత్ సముదాయానికి సంబంధించిన సామాజిక దురాచారాల నిర్మూలనకు ఆయన పనిచేశారు. ఈ వయస్సులో కూడాను 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం వరకు కూడాను ఆయన నిత్యము స్వయంగా అధ్యయనం చేయటమే కాకుండా తనకు చెందినటువంటి తన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యాలయాల్లో, కాలేజెస్ కానివ్వండి, వాటిలో విద్యార్థులతో నేరుగా సంభాషించేవారు. కర్ణాటక రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన ఆశీర్వాదాలు పొందకుండా ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదు. అంటే మఠాలు చేయగలిగేటటువంటి కన్స్ట్రక్టివ్ వర్క్, నిర్మాణాత్మకమైన పనికి కర్ణాటక ఉదాహరణ అయితే, దానిలో అత్యంత ఉన్నత శ్రేణికి చెందినటువంటి ధార్మిక నాయకుడు శివకుమార స్వామి గారు. స్వయంగా ఆయన డాక్టరేట్ సాధించిన వ్యక్తి, అత్యున్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికతను, సామాజికాభివృద్ధిని, రాజకీయ చైతన్యాన్ని మేళవించి లింగాయత్ సముదాయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆయన సేవలు కేవలం లింగాయతులకు మాత్రమే పరిమితం కాలేదు, యావత్ సమాజానికి ఆయన సేవ చేశారు. కానీ లింగాయత్ సముదాయానికి ఆయన సముదాయం ఆయనను గురువుగా భావిస్తుంది కాబట్టి ఆయన బోధనల్ని ఎక్కువగా పుణికిపుచ్చుకున్నది, స్వీకరించినది, పాటించినది లింగాయత్ సముదాయం. ఈనాడు కర్ణాటక రాజకీయాలను, కర్ణాటక సామాజిక జీవనాన్ని, కర్ణాటక విద్యారంగ వ్యవస్థను ఈ శివకుమార స్వామీజీ చేసినటువంటి పనుల వల్ల లింగాయత్ సముదాయం ప్రభావితం చేయగలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనను పలుసార్లు కలుసుకున్నారు, రాష్ట్రపతులు ఆయనను కలుసుకున్నారు, అబ్దుల్ కలాం ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. చాలా గొప్ప వ్యక్తి వారు. ఇది కాలచక్రంలో ఇవి తప్పనిసరి, ఒక చొక్కా విడిచి మరొక చొక్కా విడిచినట్టే వారు శివైక్యం చెందారని చెప్పి మనం అంటూ ఉంటాము. వారు శివార్చన చేస్తూ అదే ధ్యేయం కోసము, లక్ష్యం కోసము, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం పనిచేస్తూ ఒక కర్మమయ జీవితాన్ని గడిపి, జీవితమంతా కూడా ఒక సాధనగా గడిపినటువంటి మహానుభావులు. వారికి యావత్ భారతదేశం, వారి కార్యక్షేత్రం కర్ణాటకకు పరిమితమైన యావత్ భారతదేశానికి వందనీయులైనటువంటి మహానుభావులు వారు. వారికి మనం శ్రద్ధాంజలిని అర్పించాలి. ఇక ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి సార్. నిన్న ఒక ప్రకంపనలు సృష్టించినటువంటి వార్త ఇది. సయ్యద్ ఖజాన్ అనే ఒక వ్యక్తి మీడియా సమావేశం ఏర్పరిచి మీడియా ముందుకు వచ్చి 2014లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, దానికి మేమే సాక్ష్యం అన్నట్టుగా కూడా అప్పుడు జరిగినటువంటి కొన్ని ఏవైతే ఘటనలు ఉన్నాయో అన్నీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. అవి ఎంతవరకు నిజం అనుకోవచ్చు, దీన్ని ఏ విధంగా చూడాలి మనం అసలు? 2019 ఎన్నికల్లో ఈవీఎంల పట్ల అనుమానాలు సృష్టించాలన్నటువంటి ఒక కుట్రపూరిత ప్రయత్నం జరుగుతున్నది. ఇదే సయ్యద్ షూజా అనేటువంటి వ్యక్తి ఇన్నేళ్లలో ఎప్పుడు మాట్లాడకుండా ఎన్నికలకు ఇంకా నెల రోజులు 15 రోజులు ఉన్నటువంటి సమయంలో ఇలా చేయటం ఎందుకు జరుగుతోంది? దీనికి ఈ రకమైనటువంటి ఈవీఎంల ద్వారా గెలుపొందిన కొన్ని పార్టీలు మద్దతు పలకటం అది ఇంకా ఆశ్చర్యం. ఎందుకంటే రాజకీయ పార్టీ గనక ఈరోజు ఈవీఎంలలో పొరపాటు ఉంది అని గట్టిగా అనేటువంటి పరిస్థితి ఎందుకు లేదంటే, ఈవీఎంలలో మోసాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు అన్నారనుకోండి, ఆయన ఈవీఎంల ద్వారా గెలిచిన వ్యక్తి. ఈవీఎంలలో మోసాలు ఉన్నాయని కుమారస్వామి అన్నారనుకోండి, కర్ణాటకలో ఆయన ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి వ్యక్తి.
మొన్న నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెందినటువంటి టీడీపీ గెలిచింది, ఈవీఎంల ద్వారా గెలిచింది. కాబట్టి రాజకీయ నాయకులు ఈవీఎంలను ఈరోజు విమర్శించినట్లయితే నిన్న ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయాలన్నీ కూడా ఈవీఎంల ద్వారా జరిగినవి. కాబట్టి రాజకీయ పార్టీలు ఈవీఎంని విమర్శిస్తే ప్రజలు స్వీకరించే స్థితిలో లేరు. కాబట్టి కొన్ని శక్తులు న్యూట్రల్గా కనిపించే వ్యక్తుల ద్వారా మధ్యతరగతి విద్యాధిక సముదాయంలో ఎన్నికల ప్రక్రియ పట్ల అనుమానాలను రేకెత్తించేందుకు చేస్తున్న ప్రయత్నంలాగా ఇది కనిపిస్తున్నది. ఎందుకంటే సదరు సయ్యద్ షూజా అనేటువంటి వ్యక్తి 4 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఈవీఎంల మీద ఇంత వివాదం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాత్రమే, అది లండన్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రాణభయం ఉంది అని చెప్తున్నారు, హత్యలు జరిగినాయని చెప్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు, వాటికి సంబంధించిన పోలీస్ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి? ఎన్నికల కమిషన్ స్వయంగా ఛాలెంజ్ చేసింది, మీరు వచ్చి మా ముందు దీన్ని హ్యాక్ చేసి చూపించండి అని. అప్పుడు వీళ్ళందరూ రాలేదు. ఈరోజు వీళ్ళు బయటకు వచ్చి ఎక్కడో లండన్ నుంచి ఇచ్చి ప్రజలలో అనుమానం సృష్టించాలంటే, ఇఫ్ యూ కెనాట్ కన్ఫ్యూజ్, మీరు ఓటర్లను కన్విన్స్ చేయలేరు అనుకోండి, కన్ఫ్యూజ్ చేయండి. కాబట్టి ఆ కుట్రలో భాగంగా కేంబ్రిడ్జ్ అనలిటికా ఏ లండన్ కేంద్రంగా పనిచేస్తుందో, ఆ కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఎవరికి సంబంధాలు ఉన్నాయో మనందరికీ తెలుసును. ఆ లండన్ నుంచే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం అనేది కేవలం కాకతాళీయమా, లేకపోతే ఏమన్నా ఉందా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎన్నికల కమిషన్ పిలిచినప్పుడు ఎందుకు రాలేదు? ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చి ఆయన ఎన్నికల కమిషన్ ఛాలెంజ్ చేసినప్పుడు చేసి ఉండాల్సింది. చెయ్యకుండా మధ్యతరగతి విద్యాధిక వర్గానికి చెందినటువంటి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది జరుగుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మనం చూసాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడాను నోటా ఓట్లు, అంటే పేదలు నోటా ఓట్లు వేయరు, చదువు రాని వాళ్ళు నోటాకి ఓటు వేయరు. నోటాకి ఓటు వేసేవాడు విద్యాధికుడు, మధ్యతరగతి ఆ పై స్థాయికి ఉన్నటువంటి వాడు మాత్రమే నోటాకి వేస్తాడు. ఈ స్థాయి వర్గం ఒక విశిష్టమైనటువంటి పార్టీకి ఓటు వేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ పార్టీకి ఓటు వేయకుండా చేయాలంటే వాళ్ళ మనసులో అనుమానాల్ని రేకెత్తించి వాళ్ళు నోటాకో ఇంకా దేనికో ఓటేసేలాగా, లేక ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండేలాగా చేసేటువంటి ప్రయత్నంలో ఇది భాగంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా దీన్ని ఖండించింది. సరే, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఖండించారు. ఎన్నికల కమిషన్ ఛాలెంజ్ చేసినప్పుడు సయ్యద్ షూజా అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు రాలేదు ముందుకి? కాబట్టి ఇవి ఆలోచించవలసినటువంటి ప్రశ్నలు. దీనికి, ఇటువంటి వార్తకి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పత్రికల ఎజెండా ఏమిటన్నది కూడా కొంత అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. ఇది మనం ఆలోచించాల్సింది. అలాగే ఈ రోజు నుంచి క్లియర్ కట్ విత్ రాకాలో ప్రతిరోజు కూడా సామాన్యుల్లో ఉండేటువంటి అసామాన్య వ్యక్తుల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మన చుట్టూనే చాలా మంది సామాన్యుల్లో కనిపిస్తారు, కానీ వాళ్ళలో ఒక గొప్పతనం ఉంటుంది. సో అలాంటి గొప్ప వ్యక్తులను మీకు పరిచయం చేసే ఒక చిన్న ప్రయత్నం భారత్ టుడే ఛానల్ చేస్తుంది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈరోజు రాకా సుధాకర్ గారు చెప్తారు. సార్ ప్లీజ్. ఈరోజు అసామాన్యుడు ఈరోజు మనం మాట్లాడుకునే అసామాన్యుడు ప్రతిరోజు ఒక వ్యక్తిని మనం పరిచయం చేద్దాం. ఎందుకంటే సాధారణ వ్యక్తులు అసాధారణమైనటువంటి పనులు చేసినప్పుడే సమాజం ముందుకు వస్తుంది. సమాజం ఒక నాయకుడి వల్లనో ఒక వ్యక్తి వల్లనో ముందుకు రాదు. ఇటువంటి అనేక మంచి పనులు చిన్న చిన్న స్థాయిలో, క్రింద స్థాయిలో, అట్టడుగు స్థాయిలో చేసే ప్రయత్నాలు అవే ఫలితాన్ని చూపిస్తాయి. ఇవాళ నేను పరిచయం చేసేటువంటి వ్యక్తి పేరు జితేందర్. ఇతను ఒక సెక్యూరిటీ గార్డు. 12,000 రూపాయల జీతానికి నైటు మార్నింగు డ్యూటీలు చేసేటటువంటి ఒక బ్యాంక్ ఏటీఎం దగ్గర కూర్చునేటటువంటి సెక్యూరిటీ గార్డు. అహ్మదాబాద్లో ఉంటాడు ఇతను. ఇతని ప్రత్యేకత ఏంటంటే, ఇతను సైన్యంలో చేరాలనుకున్నాడు, చేరలేకపోయాడు. అందుకని ఇతను ఏం చేస్తాడంటే, దేశం రక్షణ కోసము, దేశ భద్రత కోసము ప్రాణాలర్పించే అమర జవాన్ల కుటుంబాలకు లేఖలు రాసే పని పెట్టుకున్నాడు. ఒక పోస్ట్ కార్డు, ₹1-2 పోస్ట్ కార్డు కొనుక్కుంటాడు. దానిలో ఆ కుటుంబానికి, మీ కుటుంబం నా కోసం త్యాగం చేసింది, నాలాంటి అనేక మంది ప్రజల కోసం త్యాగం చేసిందని చెప్పి ఆయన వాళ్ళకి లేఖ రాస్తాడు. ఆ వ్యక్తి చనిపోయిన రోజు, ఆ వ్యక్తి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైన రోజుల్ని కనుక్కుని వాళ్లకు తప్పనిసరిగా లేఖ రాస్తాడు. అతను ప్రతి ఏడాది దాదాపు 3,000 నుంచి 5,000 లేఖలు రాస్తాడు. తన జేబులోంచి ఖర్చు పెట్టుకుంటాడు. పెద్ద అమౌంట్ మనలాంటి వాళ్ళకి అనిపించకపోవచ్చు, కానీ 12,000 నెలకి జీతం వచ్చేటువంటి ఒక వ్యక్తి
ఆ వ్యక్తి ఫోటో మనకి పక్కన కనిపిస్తోంది బాక్స్లో. ఆ వ్యక్తి ప్రతి ఏడాది 3 నుంచి 5 వేల లేఖలు రాయటమే కాకుండా 20,000 మంది అమరవీరుల జాబితాని తన దగ్గర ఉంచుకున్నాడు. వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ అడ్రస్. అంటే ఎంత సామాన్య వ్యక్తి సైనికుల గురించి ఆలోచిస్తున్నాడన్న భావన వస్తే సైనికుల ఉత్సాహం, సైనికుల కుటుంబాల ఉత్సాహం చాలా పెరుగుతుంది. తమ ఆప్తుల్ని యుద్ధరంగంలో కోల్పోయినటువంటి సైనికుల కుటుంబాలకు అతను ఊరటనిస్తుంటాడు. దాదాపు 20,000 మంది డేటాబేస్ అతని దగ్గర ఉంది. సామాన్యమైనటువంటి సెక్యూరిటీ గార్డ్. అతని దగ్గర ఉన్నంత డేటా సైన్యం తర్వాత మరెవరి దగ్గర ఈ దేశంలో లేదు. నెలకి 12,000 మాత్రమే ఆయన జీతం. కానీ ఒక్క జీవితానికి ఒక్క పనిని ఎంచుకున్నాడు. నేను సైన్యంలో చేరలేకపోయాడు, సైన్యంతో పనిచేస్తూ, సైన్యంలో పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్లకు నేను నా తరఫు నివాళిని అర్పిస్తాను అని ఇతను దాదాపు 20,000 మంది సైనికులకు ఇప్పటి వరకు, సైనికుల కుటుంబాలకు లేఖలు పంపించారు. ఒకానొక సంఘటన చెప్తారు. ఆయన దగ్గర ఆయన నుంచి లేఖ వచ్చిన తర్వాత ఒక సైనికుడు, చనిపోయిన సైనికుడి తండ్రి అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతన్ని కలిసి అతన్ని కౌలించుకుని అతను కన్నీరు పెట్టుకుంటాడు. నా కుమారుని నువ్వు గుర్తుంచుకున్నందుకు, నువ్వు అతని గురించి మాట్లాడినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలని చెప్పి కౌలించుకుంటాడు. అంటే ఇలా అనేక మంది జీవితాలను ఒక్క పోస్ట్ కార్డు ద్వారా, తన చిన్న ప్రయత్నం ద్వారా స్పృశిస్తున్నటువంటి జితేందర్ నిజానికి సామాన్యుడా అసామాన్యుడా అది మనం నిర్ణయించుకోవాలి. చూడడానికి చాలా చిన్న అవును, చిన్న పనిలా అనిపించవచ్చు, కానీ 20,000 గుండెలను కలిగాడు. గొప్ప పని. ఇటువంటి అసామాన్యులు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. ఇటువంటి అసామాన్యుల సజ్జన శక్తిని పెంచడం కోసం, సమాజం కోసం మనం పనిచేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి అలాగే ఒక అసామాన్యుని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి క్లియర్ కట్ విత్ రాకా. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.